నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆగస్టు 15 నుంచి కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీ అర్హులైన ప్రతి కుటుంబానికి అందిస్తామన్న మంత్రి ఉత్తమ్. ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. కారు లారీ ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి. విపక్షాల నినాదాలతో దద్దరిల్లిన ఉభయ సభలు. లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా. లైంగిక వేధింపుల కేసులో తరుణ్ తేజ్ పాల్కు ఎదురుదెబ్బ. తెహల్కా మాజీ ఎడిటర్ను దోషిగా నిర్ధారించిన బాంబే హైకోర్టు. వెనుజువేలాలో అనుసరించిన వ్యూహమే ఇరాన్లోనూ అమలు. ఒప్పందానికి యత్నిస్తున్నామన్న ట్రంప్. లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సభ ప్రారంభమైన కాసేపటికే జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్, అయోధ్య రామాలయ విరాళాలు సహా పలు అంశాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. పలువురు ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. సభలో అన్ని అంశాలపై చర్చించేందుకు అవకాశం ఇస్తారని చెప్పారు. అయినప్పటికీ విపక్షాలు నినాదాలతో హోరెత్తించడంతో లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. తెల్ల రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 15 నుంచి కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన పేదలకు 1,05,00,000 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఆగస్టు 15న సంగారెడ్డిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని వివరించారు. అదే సమయంలో అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. తెలంగాణ భవన్లో జయశంకర్ జయంతి వేడుక కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎన్నో సందర్భాలలో ఎన్నో గంటలు గడిపే అవకాశం అందరికీ కూడా అంతమందికి దక్కింది. వారితో పాటు నాకు కూడా కొంత దక్కింది. నిజంగా ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన ఒక ఎన్సైక్లోపీడియా. ఎప్పుడు ఏ రోజు ఏ సెకండ్లో మనకి ఏ అనుమానం వచ్చినా, ఏ సందేహం వచ్చినా సార్కి ఫోన్ చేస్తే ఆన్సర్ వెంటనే దొరికేది. ఫలానాది ఆయనకు తెలియదు, ఫలానా విషయం వారికి తెలియదు అనే పరిస్థితి లేదు. అంటే ప్రపంచ విషయాలు కానీ, భారతదేశానికి సంబంధించిన విషయాలు కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు జరిగిన వివక్ష, అన్యాయం, ఏ రంగం తీసుకున్నా జయశంకర్ సార్కు తెలియని సబ్జెక్ట్ అంటూ ఉండకపోయేది. అంతలాగా ఆయన అధ్యయనం చేసేది, అంత చదివేది, అంత అర్థం చేసుకునేది, అవగాహన పెంచుకొని ఇతరుల జ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేసేది. జయశంకర్ గారిని నేను కొన్ని విషయాలు కావాలని ఒక స్టూడెంట్ మాదిరిగా గుచ్చి అడిగేటాను. ఎందుకంటే సారు అల్టిమేట్గా టీచర్, ప్రొఫెసర్గా, వైస్ ఛాన్సలర్గా పనిచేసిన, ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించిన, అల్టిమేట్గా వారు ఒక టీచర్ వృత్తిపరంగా. కాబట్టి అడిగితే నొచ్చుకోకుండా అస్సలు ఏమాత్రం చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పాల్సి వచ్చినా చాలా ఓపికగా చెప్పేది. ఒక్క మాట నాకు బాగా గుర్తున్న మాట. నేను ఒకసారి వారిని అడిగిన, సార్ ఇప్పుడు వెనుకబాటుతనం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గల కారణాల్లో ఒక ప్రధానమైన కారణం అని మీరు చెప్తారు కదా, మరి అట్లాంటిది వెనుకబాటు తరుణం కూడా ఒక ముఖ్యమైన కారణం అయితే మరి అంతటికంటే ఎక్కువ దగాపడ్డ జిల్లా ఏది తెలంగాణ ప్రాంతంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే అది మహబూబ్ నగర్ జిల్లా. అతిపెద్ద జిల్లా, అతి ఎక్కువ దగాపడ్డ జిల్లా పాలమూరు జిల్లా. మరి అలాంటి మహబూబ్ నగర్లో ఉద్యమం చాలా ఉచ్చ స్థాయిలో, పై స్థాయిలో, పతాక స్థాయిలో ఉండాలి కదా. అప్పుడు నేను చెప్పేది 2005, 6, 4 ఆ ప్రాంతంలో. మరి ఎందుకు మనం 6 సీట్లలో పోటీ చేస్తే ఒకటే గెలిచినాము, ఎందుకు పోయినాయి సార్ అని 2004లో వారిని అడిగిన. నేను అడిగితే వారు ఒక గొప్ప మాట చెప్పినారు, నాకు ఇంకా ఈరోజు కూడా గుర్తుంది. వారు ఏమన్నారంటే నన్ను రాము అని పిలిచేది. రాము, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇది మనుషులకి, వర్గాలకి, సమాజానికి, రాష్ట్రాలకి, దేశాలకి అన్నిటికీ ఇదే రకమైన ఒక సోషియలాజికల్ ఎవల్యూషన్ ఉంటుంది. ప్రతి మనిషి సహజ సిద్ధంగా కోరుకునేది ఏంటి అంటే మొదలు సెల్ఫ్ సఫిషియన్సీ, అంటే స్వయం సమృద్ధి సాధించడం. సాయంత్రం నాకు బువ్వ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, నా భార్య పిల్లలకు తిండి ఇడికెళ్ళి పెట్టాలి, నేను ఎట్లా బతకాలి, మొదలు ఆలోచించేది ఎవరైనా గది. ఏం ఉద్యోగం చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా తనలాడాలి, ఇంటోళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, నేను నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి. ఫస్ట్ సెల్ఫ్ సఫిషియన్సీ అనేది ఇంపార్టెంట్.
సెల్ఫ్ సఫిషియన్సీ అనే స్టేజ్ దాటిందనుకోండి, వచ్చిందనుకోండి, నీకు ఇక తిండికి డోకలేదు, 3 పూటలకు డోకలేదు, వచ్చే నెల రోజులకు డోకలేదు అనుకుంటే, లేదా వచ్చే సంవత్సరం డోకలేదు అనుకుంటే, నెక్స్ట్ వచ్చేది స్టేజ్ ఏంటి అంటే పరిణామ క్రమంలో సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం. అరే నన్ను మనిషి తిరిగిన చూస్తలేరు, ఏం సంగతి, నేను అల్లబడతలేనా, నేను గాన రాకుండా అని చెప్పి సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఆరాటం పెరుగుతుంది. 3వ దశ ఏంటి అంటే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా వచ్చిందనుకో, 3వ దశ సెల్ఫ్ రూల్, స్వయం పాలన. మా రాష్ట్రాన్ని మేము పరిపాలించుకోలేమా, మా ప్రాంతాన్ని మేము పరిపాలించుకోలేమా, మాకేం తెలివి తక్కువ ఉందా, వనరులు తక్కువ ఉన్నాయా, మాకు లీడర్షిప్ కేపబిలిటీస్ లేవా అనే పరిస్థితి వస్తుంది. ఈ 3 దశల్లో మీరు చెప్పిన కరీంనగర్ కానీ వరంగల్ కానీ నీళ్లు రావడం వల్ల, గోదావరి నీళ్లు రావడం వల్ల వాళ్ళు కొంత ముంగటున్నారు, సెల్ఫ్ సఫిషియన్సీ అనే స్టేట్ దాటినరు. అందుకే సెల్ఫ్ రెస్పెక్ట్ అనే మూమెంట్లో వాళ్ళు ముంగట ఉన్నారు, వాళ్ళు ముందరవాడి కొట్లాడుతున్నారు. కొద్దిగా అక్కడ నీకు ఎక్కువగానే పడుతుంది రెస్పాన్సు. అదే మహబూబ్ నగర్ ఇంకా సెల్ఫ్ సఫిషియన్సీ కోసం తనలాడుతుంది కదా. వలసల జిల్లా కదా రాము, 14 లక్షల మంది వలస పోతారు ప్రతి సంవత్సరం, సీజన్ టు సీజన్ నడుస్తుంది అక్కడ. వాళ్ళకి ఇప్పటికిప్పుడే నువ్వు ఆత్మగౌరవ జెండా ఎత్తు అంటే తిండికి లేకపోయి నేనేడికెళ్ళి చూడాలంటారు. కాబట్టి గట్లున్నది, అర్థం చేసుకోని చెప్పేట్టు. అంటే ఎంత గొప్ప ఆలోచన, ఎంత గొప్ప విశ్లేషణ అంటే, అదే ఇంకెవరినో అడిగితే మీ నాయకత్వం చక్కగా లేదాడా, లేదా ఫలానా చక్కగా లేదు అని చెప్పి ఇట్లా ఎత్తేసినట్టు మాట్లాడతారు. కానీ అర్థవంతంగా అవగాహనతో అర్థమయ్యేటట్టు చెప్పగలగడం అనేది ఒక ఆర్ట్. డెఫినెట్గా జయశంకర్ సార్కి మించి అంత గొప్పగా చెప్పగలిగిన వాళ్ళు ఇట్లాంటి విషయాలు ఎవరు లేరు. రెండవ మాట ఆయన పదే పదే చెప్పేది, ఉప ఎన్నికలకు కేసీఆర్ గారు ఒక్కసారి కాదు ఎన్నిసార్లు ఉప ఎన్నికలు వచ్చినాయంటే, ఆ రోజుల్లో ఎన్నిసార్లు రాజీనామా చేసిందంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ గారు, మీకు తెలుసు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టడమే పదవీ త్యాగంతో పుట్టింది. డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికను అనివార్యం చేసి ఉప ఎన్నికను ఆహ్వానించి అందులోంచి ప్రజాశక్తిని దేశం మొత్తానికి చూపెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం. కానీ రాజీనామాలు రిపీటెడ్గా అవుతూ ఉన్నాయి. 2006లో 2008లో అయినప్పుడు నేను అడిగిన సార్ని, సార్ రెండోసారి ముఖ్యంగా 2008లో రాజీనామా చేసినప్పుడు కేసీఆర్ గారు, నేను జయశంకర్ సార్తో కొద్దిసేపు వాదం పెట్టుకున్నా. మళ్ళీ ఎందుకు రాజీనామా చేయాలి సార్, మొన్ననే చేస్తాం కదా 2006లో, సార్ ఎందుకు చేయాలి కేసీఆర్ సారు అన్న. అంటే ఆయన గొప్ప మాట అన్నాడు, గుర్తుపెట్టుకోరాము, ఉద్యమానికి 3 పార్శ్వాలు ఉంటాయి. మొదటి పార్శ్వం సెన్సిటైజేషన్, భావజాల వ్యాప్తి. అది నిరంతరం జరుగుతూ ఉండాలి. భావజాల వ్యాప్తి అంటే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల చర్చ జరుగుతూ ఉండాలి. రెండవ దశ, రెండవ పార్శ్వం యాజిటేషన్, ఆందోళన పథం. ఎప్పుడు సందర్భం వస్తే ఎప్పుడైనా, ఇప్పుడు ఉదాహరణ కిందాక పెద్దలు చెప్పినట్టు నిరంజన్ రెడ్డి గారు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీదనేమో లిఫ్టులు మన రైతులు మెయింటైన్ చేయాలి, కుడి కాలువ మీద మాత్రం ప్రభుత్వం మెయింటైన్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు కోదాడ నుంచి హాలియా దాకా ఆ రోజు కేసీఆర్ గారు పాదయాత్ర చేయడం జరిగింది. సో అట్లా ఆందోళన పదంలో ప్రయాణం చేయడం. ఆర్డీఎస్లో అన్యాయం జరుగుతున్నది, మనకు నీళ్లు రావడం లేదన్నప్పుడు నడిగడ్డలో ఆ రోజు జోగులాంబ నుంచి కింద గద్వాల దాకా కేసీఆర్ గారు పాదయాత్ర చేసినారు. 2001-2 నేను చెప్పేది. అట్లా ఆందోళన పదంలో పోవాల్సి వచ్చినప్పుడు పోవాలి. మూడవది డెమోక్రటైజేషన్, సెన్సిటైజేషన్, యాజిటేషన్, డెమోక్రటైజేషన్. డెమోక్రటైజేషన్ అంటే ఏంటి? ఈ ఆందోళనని, ఈ భావజాల వ్యాప్తిని అల్టిమేట్గా ఒక రాజకీయ శక్తిగా మలిచి, ఓట్ల రూపంలో మలిచి, సీట్ల రూపంలో మలిచి, ఆ సీట్ల ద్వారా యాచించి కాదు శాసించి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకోవాలి. ఇది కేసీఆర్ గారికి ఆయన నూరి పోసిన ఒక ఉద్యమ పంద. అంటే ఇవాళ చూస్తూ ఉంటాం, చూడండి ఢిల్లీలో 75 సార్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 75వ ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయి 32 నెలలు కాలే, ఎల్లుడితోనో రేపటితోనో 32 నెలలు అవుతుంది. కానీ 13 రోజులకు ఒకసారి ఢిల్లీ పోతాడు, 2-3 రోజులు ఆడు ఉంటాడు, దేహి 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 అని ఈరోజు అక్కడ యాచిస్తూ ఉన్నాడు. వాళ్ళకి మరి యాచిస్తున్నాడో వాళ్ళకి ఇచ్చొస్తున్నాడో కానీ మొత్తానికైతే ఢిల్లీ పోవడం అంటే ఢిల్లీ వాళ్ళ ముందు యాచించి, ఢిల్లీ ముందు గులాంగిరి చేసి, జయశంకర్ సార్ కోరుకున్నది ఇదే. ఏమన్నాడు ఆయన? ఢిల్లీకి సామంతులుగా ఉండొద్దు, స్వతంత్రులుగా ఉండాలి. ఎన్నటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. తెలంగాణ కోసం ఒక స్వీయ రాజకీయ అస్తిత్వ పతాక ఉండాలి. ఎన్నటికైనా తెలంగాణ కోసం ఎలాంటి రాజీ లేకుండా, ఎవరితోని కాంప్రమైజ్ కాకుండా, గొంతు విప్పితే గర్జించే విధంగా ఒక సింహంలాగా గర్జించే గొంతు ఒక కేసీఆర్ తీరుగా ఉండాలి, ఉండి తీరాలి. అందుకే కాంగ్రెస్లో కలవద్దు అని గట్టిగా వాదించిన నాయకుడు, వాదించిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఎందుకంటే ఆయన నమ్మిండు బలంగా. ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోళ్ళు చెప్తారు పెద్దోళ్ళు, ఇంటోడే ఉండాలి అని. జయశంకర్ గారు నమ్మింది ఏంటంటే
ఎట్టి పనికైనా మట్టి పనికైనా తెలంగాణోడు ఉంటే పని అవుతుంది కానీ మళ్ళీ ఢిల్లీ ఓడి చెప్పినట్టు తలాడించుకోడు గంగెద్దు లెక్క డూడు బసవన్న లెక్క ఉండటంతో ఏమి కాదు అని. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. మొన్న మీరు చూసింటారు, హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ వివరంగా పెట్టినారు. సోదరులు సోషల్ మీడియాలో కూడా పెడతా ఉన్నారు. ఎట్లా మళ్ళీ తెలంగాణకు నీళ్లలో అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతున్నది, ఎట్లా తెలంగాణ వాటాని మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేయమని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులు రద్దు చేయమని ఇవాళ తమ ఆధీనంలో తమ చెప్పు చేతల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఆడిస్తున్నదో నిన్న వివరంగా హరీష్ రావు గారు చెప్తే మన వాళ్ళందరూ ఇవాళ నేను చూస్తూ ఉంటే ఉదయం పేపర్లో కానీ టీవీలో కానీ బ్రహ్మాండంగా మన వాళ్ళు కూడా మళ్ళీ ఒక్కసారి అంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో మళ్ళీ తెలంగాణ ఎట్లా తల్లడిల్లుతున్నదో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో జుట్టు అల్టిమేట్గా ఎవరి చేతులు ఉంటే వాడు ఆడిచ్చినట్టు ఆడతారు వాళ్ళు. అదే తెలంగాణకు నిఖార్సుగా తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ కోసమే అల్టిమేట్గా ప్రాణాన్ని పనిపెట్టడానికి సైతం పనంగా పెట్టడానికి సైతం మరి వెనకాడకుండా నడిపించిన నాయకుడు ఉంటే ఆ పరిస్థితి ఉంటుందా? ఇవాళ పార్లమెంట్లో భారత పార్లమెంట్లో లోక్సభలో ఒక బీజేపీ ఎంపీ లేచి తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోలిస్తే ఒక్కడన్నా మాట్లాడిండా లోక్సభలో? ఒక్క కాంగ్రెస్ వాడు, ఒక్క బీజేపీ ఎంపీ ఒక్కనికన్నా రేషం ఉన్నదా? అదే అక్కడ గులాబీ జెండా కప్పుకున్న మన ఎంపీలుంటే పోయి గల్లవట్టకపోదు ఏం మాట్లాడుతున్నారో నా కొడకాని. గది తెలంగాణ గురించి జయశంకర్ సార్ శాసించి సాధించాలన్నది గది. ఆయన ఆలోచించింది, ఆయన కోరుకున్నది గది. కానీ ఇవాళ దురదృష్టం మళ్ళీ ఒకసారి తెలంగాణ చివరికి మళ్ళీ ఇంత సాధించి భౌగోళిక తెలంగాణ సాధించుకున్నా మళ్ళీ తిరిగి సామంతులుగా బతకాల్సిన పరిస్థితిని ఢిల్లీకి కప్పం కట్టుకుంటేనే బతికే ముఖ్యమంత్రులు, ఢిల్లీ చుట్టూ చిప్ప పట్టుకుని తిరిగే మరి అసమర్థ నాయకులు, వీళ్ళ వల్ల మళ్ళీ తెలంగాణ ప్రజలు కూడా తల్లడిల్లిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకొక మాట కూడా మీకు ఈ సందర్భంగా నేను చెప్పాలి. ఇవాళ ఉదయం నేను ఒక ఫోటో పెట్టిన సోషల్ మీడియాలో. నాకు ఒక ఉత్కృష్టమైన సందర్భంలో ఒక మహా అనుభూతి అది. నవంబర్ 29 కేసీఆర్ గారు దీక్షకు దిగిన రోజు 2009. కరీంనగర్ నుంచి బయలుదేరి సిద్దిపేట పోవాలి, పోయి అక్కడ కేసీఆర్ గారు ఆమరణ దీక్షకు కూర్చోవాలి. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన అంతటి తెగింపు ప్రదర్శించిన ఒక మహా అద్భుతమైన సందర్భం అది. తెలంగాణ సమాజం మొత్తం నిట్ట నిలువున మరి తెలంగాణ కావాలన్నా వద్దా అని తేల్చుకొని ఒకవైపు బరిగీసి నిలబడ్డ సందర్భం ఆ రోజు సార్తో పాటు కేసీఆర్ సార్తో పాటు అదే కారులో నాయన నరసింహారెడ్డి గారు, జయశంకర్ గారు, అట్లాగే కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు అనుకుంటా, లేదా అజయ్ యాదవ్ గారు అనుకుంటా, అందరు కలిసి కారులో బయలుదేరి పోతా ఉన్నారు. అల్గనూరు చౌరస్తా దగ్గర కరీంనగర్ దాటంగానే మానేరు దాటంగానే అక్కడ ఆపింది. మా కారులన్నీ మానేరు బ్రిడ్జ్కి అవతలకి ఆపేసింది. పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి ఆపేసింది. మేము దిగి ఆ బ్యారికేడ్లు నూకేసి అటు ఇటు చేసి బండ్లన్నీ ఆపింది కాబట్టి దిగి ఉరికొచ్చే వరకే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినారు. మేము ఆ బ్రిడ్జ్ దాటే లోపలనే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి వరంగల్ వైపు వేగంగా వెళ్ళిపోయినారు. మేము అక్కడ చేరుకునే వరకు కరెక్ట్గా ఆ హడావుడిలో వాళ్ళు జయశంకర్ సార్ని అక్కడనే వదిలేసింది పోలీసు వాళ్ళు. నేను వెంటనే సార్ను చేయి పట్టుకొని, సార్ మీరు నాతో రండి, ఈ లొల్లి అవుతుంది ఇదంతా మీరు నాతో రండి అని చెప్పి నా కారులో కూర్చోబెట్టుకుని బయలుదేరిపోతా ఉన్నాం. ఇది అల్గనూరు నుంచి హన్మకొండ పోతున్నాం. హన్మకొండకు పోగానే అక్కడ కాకతీయ విశ్వవిద్యాలయం ఆ ప్రాంతం రాగానే మొత్తం అక్కడ మా విద్యార్థి సోదరులందరూ ఎప్పటికే ఆందోళన మొదలుపెట్టిండ్రు. రోడ్డుకు అడ్డంగా వచ్చి కూర్చున్నారు. వాసుదేవరెడ్డి ఇక్కడనే ఉన్నాడు, శరత్ ఇక్కడనే ఉన్నాడు, ఇంకా చాలామంది తమ్ముళ్ళు వరంగల్ వాళ్ళు కూడా ఉన్నారు. మరి అందరు వచ్చి రోడ్డుకు అడ్డంగా వందలాది మంది విద్యార్థులు వచ్చి కూర్చున్నారు, రాస్తారోకో చేస్తున్నారు. కానీ మా కారు రాగానే జయశంకర్ సార్ని చూసింది. సార్ కారు వచ్చింది, సార్ కారు వచ్చింది, సార్ను పోనీ అంటే నేను చెప్పిన సార్ మీరు పోండి సార్, నేను వస్తాను, నేను వీళ్ళతో కూర్చుంటా అని చెప్పి సార్ను పంపించి నేను వాళ్ళతో కూర్చున్నాడు. కూర్చోగానే కొద్దిసేపటికి అరెస్ట్ చేసిండు. ఒక 20-25 నిమిషాలు అరెస్ట్ చేసిండ్రు. అందరినీ వ్యాన్లో నూకిండు, డీసీఎం వ్యాన్లో నూకి చలో లేజావు ఇంకో అన్నారు. పోతున్నాం ఇక కరెక్ట్గా జయశంకర్ సార్ ఇంటికి వెళ్ళిపోయింది. హన్మకొండ చౌరస్తాలో వారి ఇల్లు. ఆడ పోగానే మా అదృష్టానికి ముంగడ బాగా అక్కడ కూడా ధర్నా అవుతుంది. మళ్ళీ హన్మకొండ చౌరస్తా అక్కడ పెద్ద ధర్నా, రాస్తారోకో, మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నారు. కూర్చోగానే బండి ఆగిపోగానే ఇక మేము మొన్న పిల్లలు కదా ఢిల్లీలో బండ్లు ఎక్కుడు వాళ్ళు దుంకుడు కిందికి, మేము కూడా అదే పని చేసినాం. ఆయన బండి ఆగింది, ట్రాఫిక్లో దుంకి డైరెక్ట్గా అందరం ఉరుక్కుంటూ జయశంకర్ సార్ ఇంటికి వెళ్ళిపోయి కూర్చున్నాం. ఈరోజు నేను పెట్టిన ఫోటో ఆ రోజుది, జయశంకర్ సార్తో కూర్చొని సార్ ఇంట్లో అక్కడే కూర్చున్న ఆ ఫోటో. కూర్చొని ఒక 2-3 గంటలు
సింగరేణి చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమయ్యింది. ఒడిశాలోని సింగరేణి నైని గని నుంచి వెలికితీసిన బొగ్గు రైల్వే రేక్ రాష్ట్రానికి చేరుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి తొలిసారిగా వచ్చిన నైని బొగ్గు రాకతో సందడి నెలకొంది. సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ తిరుమలరావు 4 టన్నుల బొగ్గు లోడుతో వచ్చిన రేకును పచ్చజెండా ఊపి విద్యుత్ కేంద్రంలోకి ఆహ్వానించారు. సింగరేణి చరిత్రలో కొత్త అధ్యయనమని, ఇతర రాష్ట్రాలలోని సింగరేణి నుంచి ఉత్పత్తి అయిన బొగ్గును సింగరేణి సంస్థ కోసం ఉపయోగించుకోవడం చరిత్రాత్మక విషయమని సింగరేణి ఉన్నతాధికారులు అన్నారు. నైని బొగ్గుతో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గు కొరత తగ్గుతుందని డైరెక్టర్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి చరిత్రలో ఇది ఒక మైలురాయిగా పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర అవసరాలు పెరిగిపోతూ, ప్రొడక్షన్ పెరిగిపోతూ, రాష్ట్రంలో అనేక అవసరాలను తీర్చడానికి కావలసినంత స్థాయిలో పవర్ ఉత్పత్తిని పెంచుకోవడం కోసం జరుగుతున్నటువంటి ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కోరిన మీదట సింగరేణి తన ఉత్పత్తిని పెంచుకోవడమే కాకుండా సింగరేణి ఇంకా అనేక రకాలైన కొత్త నూతన బ్లాకులను తెచ్చుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తూ భవిష్యత్తులో ఇంకా కొన్ని బ్లాకులు పొందుతారు. ఇప్పటికే మనం తాడిచెర్ల 2 బ్లాక్ను పొందాం. నైని కోల్ బ్లాక్ ఆపరేషన్లో తీసుకొని వచ్చి బొగ్గును తీసుకొని రావడం కోసం చాలా చేసినటువంటి ప్రయత్నాల భాగంగా మొదటి రైల్ రోడ్ వస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా మిగతా బ్లాకులు పొందడం కోసం సింగరేణి కాలనీస్కి రాష్ట్ర ప్రభుత్వం కావాల్సినంత సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే యావత్ కేబినెట్ అంతా కూడా సింగరేణిని పెద్ద ఎత్తున పరిపుష్టం చేయటం కోసం వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి సింగరేణి తెలంగాణకి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థ. ఇటువంటి సంస్థని కాపాడుకోవటం కోసం చేయాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడమే కాకుండా పూర్తి సహకారాన్ని అందిస్తూ రాబోయే 100 సంవత్సరాల్లో కూడా తెలంగాణ సింగరేణి ఈ కాలనీస్ కేవలం కోల్ మైనింగ్ ఒకటే కాకుండా ఇతరత్ర క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ కూడా ముందుకు పోతూ ప్రపంచంలోనే అతిపెద్ద పోటీ పడేటువంటి మైనింగ్ సంస్థ ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తా ఉంది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఉదయ్ను 2 రోజులు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉదయ్ను డీసీపీ లావణ్య పర్యవేక్షణలో ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసులో గత నెల 28న ఉదయ్ను పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీ విచారణలో కీలక ఆధారాలను పోలీసులు సేకరించనున్నారు. తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్కు బాంబే హైకోర్టు గోవా బెంచ్లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2011లో తన సహోద్యోగిపై అత్యాచారం కేసులో ఆయన్ను దోషిగా తేల్చింది. 2021లో ట్రయల్ కోర్టు తరుణ్ తేజ్ పాల్ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును గోవా ప్రభుత్వం సవాలు చేసింది. ఈ అప్పీలుపై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ డాక్టర్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జమ్సాండేకర్లతో కూడిన ధర్మాసనం ట్రయల్ కోర్టు తీర్పును రద్దు చేసింది. లైంగిక దాడికి గురైన బాధితురాలి ప్రవర్తనపై దిగువ కోర్టు మూసధోరణులతో వ్యవహరించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. సమాజంలో తండ్రి స్థానంలో ఉండాల్సిన వ్యక్తి చేసిన ఈ నేరానికి కఠిన శిక్ష విధిస్తూ వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు 62 ఏళ్ల వయసున్న తాను ఈ కేసులో బాధితుడేనని పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు సమయం ఇవ్వాలని తేజ్పాల్ న్యాయమూర్తులను అభ్యర్థించారు. ఈ కేసులో శిక్ష ఖరారుపై మధ్యాహ్నం 2:30 గంటలకు కోర్టు నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఖమ్మం జిల్లా ముదిమల్ల తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం దేవరపల్లి హైవేపై కారు, లారీ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు చింతకాని మండలం గాంధీనగర్ కాలనీ వాసులుగా గుర్తించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ధాటికి కారు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని పలు వస్తువులు దగ్ధమయ్యాయి. విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ వర్ధంతి సందర్భంగా వారి సేవలను సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాంతం శ్రమించిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. తెలంగాణ స్వప్నాన్నే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా మార్చుకొని చివరి శ్వాస వరకు ఉద్యమించిన మహోన్నత వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి గద్దర్ తన పాటలతో ప్రాణం పోశారన్నారు. నిత్యం ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన అసామాన్య ప్రజాకవి అని సీఎం రేవంత్ రెడ్డి కీర్తించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా జీవితాంతం కృషి చేసిన వ్యక్తి సిద్ధాంతకర్త జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం తాను పార్టీని స్థాపించి ఒంటరి పోరాటం చేస్తున్న సమయంలో జయశంకర్ సార్ అందించిన సలహాలు, సూచనలు, ఆత్మీయ ప్రోత్సాహం ఎనలేనిదని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తన వ్యక్తిగత, కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి సిద్ధాంత నిబద్ధతతో ఉద్యమాన్ని నడిపిన మహనీయుడని కొనియాడారు. జయశంకర్ సేవలను గుర్తించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూపాలపల్లి జిల్లాకు ఆయన పేరు పెట్టడంతో పాటు అనేక నిర్ణయాలు అమలు చేశామని తెలిపారు. 10 ఏళ్ల స్వయం పాలన అనంతరం తెలంగాణ అస్తిత్వం మళ్లీ ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చుట్టూ ప్రాకారాలను విశాలంగా నిర్మాణం చేసే క్రమంలో పాత ప్రాకారాలు 4 వైపులా ఉన్న గోపురాలను తొలగించనున్నారు. ప్రాకారాల లోపల గల శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి విగ్రహాన్ని ప్రధాన ఆలయంలో ఏర్పాటు చేసి అమ్మవారి ఆలయాన్ని తొలగించారు. మరోవైపు హోమశాలను తీసివేశారు. నిత్య కళ్యాణ మండపాన్ని తొలగించనున్న నేపథ్యంలో తాత్కాలికంగా మిథిలా స్టేడియం వద్ద వాటి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన ఆలయం, ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని అలాగే ఉంచి మిగతా ప్రాంగణం మొత్తం అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. పెట్రోల్లో ఇథనాల్ కలపడంపై ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో డీజిల్, విమాన ఇంధనం, ఏటీఎఫ్లోనూ ఇథనాల్ కలిపేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. అందువల్ల కొన్నేళ్ల పాటు కొత్త పెట్రోల్, డీజిల్ వాహనాలను కొనుగోలు చేయవద్దని ప్రజలను కోరారు. ఈ20పై ఆందోళనలు సద్దుమడిగిన తర్వాత పెట్రోల్లో ఇథనాల్ మిక్సింగ్ను 50% పెంచేందుకు కేంద్రం సిద్దమవుతోందని ఎక్స్లో పోస్టులో కేజ్రీవాల్ ఆరోపించారు. మొదట E0, E10 వాహనాలపై E20 పెట్రోల్ను రుద్ది పాడు చేశారని, ఇప్పుడు E20 వాహనాలు కొంటే తర్వాత E50తో వాటిని కూడా నాశనం చేస్తారని మండిపడ్డారు. విమాన ఇంధనంలో కూడా ఇథనాల్ కలపాలని మోదీ సర్కార్ కుట్ర చేస్తోందని, అదే జరిగితే విమానాల భద్రత ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారని కేజ్రీవాల్ తెలిపారు. హర్యానాలోని సోనీపత్లో మానవత్వాన్ని మంటగలిపే హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తన జీవితమంతా కష్టపడి 3 కూతుళ్లను ఉన్నత చదువులు చదివించిన ఓ తండ్రి వృద్ధాశ్రమంలో కన్నుమూశారు. అయితే ఆ కన్నతండ్రిని కడసారి చూసేందుకు ఆ 3 కూతుళ్లలో ఏ ఒక్కరూ రాలేదు. పైగా తమకు రావడానికి సమయం లేదని, దహన సంస్కారాలు మీరే పూర్తి చేసి ఆ వీడియో పంపించండని వృద్ధాశ్రమ నిర్వాహకులకు చెప్పడం అందరినీ కలచివేసింది. తండ్రి అంత్యక్రియల కోసం పెద్ద కుమార్తె అనిత ఆన్లైన్ ద్వారా 5,100 రూపాయలు వృద్ధాశ్రమానికి పంపించి అంత్యక్రియలు పూర్తి చేయాలని కోరారు. దహన సంస్కారాలను 3 కూతుళ్లు వీడియో కాల్ ద్వారా చూశారు. ఈ తంతు జరుగుతుండగా ఇంకా ఎంత సమయం పడుతుంది, తాము స్నానం చేసి భోజనం చేయాలని ఒక కుమార్తె వీడియో కాల్లో అడగడం అక్కడున్న వారిని తీవ్ర విస్మయానికి గురిచేసింది. ముంబైకి చెందిన మాజీ వస్త్ర వ్యాపారి శివచరణ్ రామ్ రతన్ గుప్తా తన భార్య మీనాతో కలిసి సుమారు 1.5 ఏళ్ల క్రితం హర్యానా సోనీపత్లోని ఓ వృద్ధాశ్రమంలో చేరారు. భార్య మీనా కొంతకాలం క్రితమే మరణించింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న శివచరణ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 2,32,000 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 869 అడుగులకు నీటి మట్టం చేరింది. శ్రీశైలం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 138 టీఎంసీలకు చేరింది. మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి హంద్రేనివాకు 166 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్పత్తి చేస్తూ 7,497 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న జూరాలకు 2 లక్షల క్యూసెక్కులకు పైనే వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలానికి మరో వారం రోజుల పాటు ఇదే ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. గోదావరి పరివాహక ప్రాంతం నుంచి 2,819 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో హైదరాబాద్ నగర తాగునీటి అవసరాల కోసం 275 క్యూసెక్కుల నీటిని నంది పంప్ హౌస్ ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 17.37 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూరు గ్రామ ఊర చెరువు కట్ట తెగిపోయింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రావడంతో చెరువు కట్ట ధ్వంసమైంది. నిన్న అలుగు వద్ద బుంగపడడంతో అధికారులు దానిని మూసివేశారు. ఈ రోజు చెరువు కట్ట తెగిపోవడంతో చెరువులోని నీరంతా వృధాగా పోతోంది. చెరువు నిండు కుండను తలపిస్తుంటే అన్నదాతలు ఆనందం వ్యక్తం చేసేలోపే చెరువు తెగిపోవడంతో గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని చోట్ల పార్క్ చేసిన వాహనాలు సైతం నీట మునిగాయి. ఉత్తరాఖండ్లో భారీ వర్షాల వల్ల నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు ఘాట్ల వద్దకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు కేదార్నాథ్ జాతీయ రహదారిపై తిల్వాడా సమీపంలో వరద ఉధృతికి కొండచెరలు విరిగిపడడంతో భారీగా బురద, బండరాళ్లు రోడ్డుపైకి కొట్టుకొచ్చాయి. ఈ శిథిలాల కింద పలు వాహనాలు కూరుకుపోయాయి. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన వాహనదారులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీసి తమ ప్రాణాలను దక్కించుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఓ పురాతన ఇల్లు కుప్పకూలి ఒకే కుటుంబానికి చెందిన 6 ప్రాణాలు కోల్పోయారు. వేకువజామున 2 గంటల ప్రాంతంలో కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహులీ వార్డులో ఈ విషాదం చోటు చేసుకుంది. సుమారు 100 ఏళ్ల నాటి శిథిలావస్థలో ఉన్న ఆ ఇంటి పైకప్పు అకస్మాత్తుగా కూలిపోవడంతో లోపల నిద్రిస్తున్న కుటుంబ సభ్యుల్లో 2 పసిపిల్లలతో సహా 6 మరణించారు. ఈ దుర్ఘటనలో 28 ఏళ్ల యువకుడు మాత్రమే ప్రాణాలతో బయటపడగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అస్సాంలో వరద ప్రభావం కొనసాగుతోంది. వరదల కారణంగా గత 24 గంటల్లో మరో 6 ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలో వర్షాకాలం ప్రారంభమైన తర్వాత వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 95కు చేరుకుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటు ధన్సిరి నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో 14 జిల్లాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. 563 గ్రామాల పరిధిలో 1.6 లక్షల మందికి పైగా ప్రజలు ఈ వరదల బారిన పడ్డారు. వీరిలో శివసాగర్ జిల్లాలో అత్యధికంగా 57,000 మంది ప్రభావితమయ్యారు. భారీ వరదల కారణంగా కరకట్టలు, వంతెనలు వంటి మౌలిక సదుపాయాలు ధ్వంసమవడమే కాకుండా 16,951 హెక్టార్ల పంట పొలాలు నీట మునిగాయి. సుమారు 8,500 పశువులు కొట్టుకుపోయాయి. గౌహటి తదితర పట్టణ ప్రాంతాలు కూడా జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధితులను ఆదుకునేందుకు అస్సాం ప్రభుత్వం 45 సహాయక శిబిరాలను, 59 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి నిత్యావసరాలు అందిస్తోంది. రాబోయే రోజుల్లో అస్సాంలో మరింత వర్షపాతం నమోదే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అంకితభావం, సీనియారిటీకి పెద్దపీట వేస్తూ పార్టీ పదవుల భర్తీ చేసే దిశగా రాష్ట్ర కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడి పనిచేసిన సీనియర్లకే 60% పదవులు కట్టబెట్టాలన్న ఏఐసీసీ ఆదేశాల మేరకు ఇన్ఛార్జి మంత్రులు వివరాలు సేకరిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపైన ఆశావహుల నుంచి అభ్యర్థనలను తీసుకుంటున్నారు.
నామినేటెడ్ పార్టీ కమిటీల పదవులు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఇన్ఛార్జ్ మంత్రులు ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యేలు స్థానిక నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజ్ నరసింహ ఆయా జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహించారు. త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఆశావాహుల వివరాలు, ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పేర్లను పీసీసీకి పంపించాలని నిర్ణయించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి 5 పేర్లు చర్చకు రాగా పొంగులేటి రాసుకుని పార్టీ పెద్దల ముందుంచి సర్వే నివేదికలను జోడించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక నేతల నుంచి లిఖితపూర్వకంగా అభిప్రాయాలను సేకరిస్తున్నారు. సమర్థులైన అభ్యర్థుల ఎంపికలో స్థానిక నాయకుల అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యముంటుందని పొన్నం చెప్పారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రులు నేతలకు సూచించారు. వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు అయ్యేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్దేశించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల్లో చైర్మన్లు, డైరెక్టర్ పదవులకు మండలాల వారీగా పార్టీ విధేయుల పేర్లను పంపాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం 7 ఏళ్లుగా అంకిత భావంతో సేవలు అందిస్తున్న సీనియర్ నేతలకు నామినేటెడ్ పదవుల్లో 60% ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ప్రధానంగా 2018 నుంచి 2023 వరకు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మండల, జిల్లా స్థాయిల్లో కష్టపడి పనిచేసిన స్థానిక నేతల వివరాలను అసెంబ్లీ నియోజకవర్గం వారీగా సేకరించాలని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి సూచించారు. ఈ మేరకు అర్హులైన స్థానిక నేతల వివరాలను ఇన్ఛార్జ్ మంత్రులు సేకరిస్తున్నారు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి చేరిన వారికి కాకుండా అంతకుముందు కనీసం 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ కోసం కష్టపడి పనిచేసిన వారి బయోడేటాలనే ప్రధానంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే తుంగతుర్తి, ఆసిఫాబాద్ వంటి నియోజకవర్గాల్లో మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవుల భర్తీపై వివాదాలు తలెత్తినందున ఇకపై అలాంటి సమస్యలు రాకుండా పాత తరం నేతలకే 60% ఇవ్వాలని ఏఐసీసీ ఆదేశించింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి 3 మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవులను ఎలా ఇస్తారని తుంగతుర్తి నియోజకవర్గంలో నేతలు గొడవలకు దిగడంతో ఏఐసీసీ పలు సూచనలు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో 22A భూముల పేరిట అర్హులకు అన్యాయం జరగబోదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పేదలకు చెందిన సెంటు భూమి కూడా ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చలేదన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలు, కథనాలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. 22A నిషేధిత భూముల విషయంలో అర్హుల హక్కులను కాపాడుతూనే ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 22A నిషేధిత భూములపై తరచూ వస్తున్న విమర్శలు, ఆరోపణలు, హైకోర్టు ఆదేశాలు తదితర అంశాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని వివాదాల్లేని ప్రైవేటు భూముల్ని ప్రభుత్వం 22A నిషేధిత జాబితాలో చేర్చిందన్న ప్రచారాన్ని ఖండించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలు అవాస్తవమన్న మంత్రి ఉద్దేశపూర్వకంగా సెంటు భూమి కూడా 22A జాబితాలో చేర్చలేదని స్పష్టం చేశారు. 22Aలో ఉన్న భూముల విషయంలో నిజమైన భూ హక్కుదారులకు అన్యాయం జరగకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అర్హుల హక్కులతో పాటు ప్రభుత్వ భూముల్ని రక్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలని పొంగులేటి సూచించారు. 22A అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని తెలిపారు. 22A జాబితా భూముల విషయంలో అర్హులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యతన్న మంత్రి అదే సమయంలో సర్కార్ భూముల్ని కాపాడాలని వెల్లడించారు. నిషేధిత జాబితాలోని భూముల్ని సమగ్రంగా పరిశీలించి అర్హత ఉన్న భూముల్ని గుర్తిస్తూ ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కేసును వాస్తవాలు, రికార్డులు, చట్టపరమైన అంశాల ఆధారంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు.
22A సంబంధించిన దరఖాస్తులు, ఫిర్యాదులు ఏ స్థాయిలో వచ్చినా పెండింగ్ లో ఉంచకుండా నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. తహసీల్దార్, ఆర్డీఓ, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ స్థాయిలో వచ్చే ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి అర్హులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ప్రజావాణిలో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్ని సైతం వెంటనే పరిష్కరించాలని చెప్పారు. 22A భూములకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి హైకోర్టు నిర్దేశించిన 45 రోజుల గడువులోనే అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని చెప్పారు. ప్రభుత్వ భూములపై అక్రమ లావాదేవీలు, అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. 22A భూముల విషయంలో సమగ్ర పరిశీలన చేసి తుది నిర్ణయం తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు ఉందని మంత్రి గుర్తు చేశారు. ప్రజల హక్కులు, ప్రభుత్వ ప్రయోజనాలు రెండింటినీ సమతౌల్యం చేస్తూ పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు. ఇప్పుడు మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. కొరియర్ బాయ్లా నటించి ఒంటరిగా ఉన్న మహిళపై పెప్పర్ స్ప్రే చల్లి బంగారు గొలుసును దొంగలించిన నిందితుడిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. కొరియర్ బాయ్ వేషంలో ఒంటరిగా ఉన్న మహిళపై పెప్పర్ స్ప్రే చల్లి అనంతరం ఆమె మెడలో ఉన్న 4 తులాల మంగళసూత్రం అపహరించి పరారయ్యాడు. నిందితుడు ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థి షేక్ ఖాజా అర్షద్గా అధికారులు గుర్తించారు. హైదరాబాద్ మణికొండ తిరుమల హిల్స్ లో బీఆర్ఎస్ కు చెందిన స్థానిక నాయకురాలు రూపారెడ్డి నివాసం ఎదుట బాధితులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తమ వద్ద నుంచి వివిధ అవసరాల పేరుతో కోట్ల రూపాయలు తీసుకుని తిరిగి చెల్లించడం లేదని ఆరోపిస్తూ బాధితులు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎంఎం పహాడీలో షియా సోదరులు 21 సఫర్ అర్బయాను పురస్కరించుకుని జులూస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ట్రాఫిక్ పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా మధురలోని యూనియన్ బ్యాంకు కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 70 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని బ్యాంకు అధికారులు తెలిపారు. బ్యాంకులోని ఏసీ వద్ద విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారి అనుపురం వద్ద భారీ మర్రి వృక్షం నేలకూలింది. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చెట్టును తొలగించి ట్రాఫిక్ క్రమబద్దీకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో రాష్ట్ర వీరశైవ జంగమ ధూపదీప నైవేద్య అర్చకుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 300 మంది అర్చకులు పాల్గొని దేవాదాయ శాఖ ద్వారా అందాల్సిన సంక్షేమ పథకాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించి పలు సూచనలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత యంత్రాల సాయంతో ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఆశించిన మేర జరుగుతోందని తెలంగాణ, ఆంధ్ర ప్లాస్టిక్ ఉత్పత్తిదారుల సంఘం తెలిపింది. వాడిపడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, క్యారీ బ్యాగులతో రహదారులు, పార్కులలో బెంచీలు తయారు చేయొచ్చని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్స్ ఎక్స్పోను 4 రోజుల పాటు హెచ్ఐసిసిలో నిర్వహించనున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో 2 వైన్ షాపుల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. వైన్ షాప్ వెనుక వైపు నుంచి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. షాప్కు వెళ్లే క్రమంలో సీసీటీవీ వీడియోలను నిలిపివేసి మాస్కులు ధరించి సరుకును దోచుకొని పోయారు. ఒక షాప్లో 3,50,000 రూపాయలు, మరో షాప్లో 20,000 నగదును అపహరించారని వైన్స్ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లోజ్ టీమ్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో రైస్ మిల్లర్ల అక్రమాలు 600 కోట్ల రూపాయలు దాటాయి. ఒక్కో రోజే 5 మిల్లుల్లో 106 కోట్ల అవకతవకలు విజిలెన్స్ సోదాల్లో బయటపడ్డాయి. సీఎంఆర్ కింద ప్రభుత్వం ఇచ్చిన ధాన్యానికి తిరిగి బియ్యం ఇవ్వాల్సిన మిల్లర్లలో కొందరు సరుకును అమ్మేసి స్థిరాస్తి, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు తేలింది. సోదాలతో హడలిపోతున్న మిల్లర్లు ఆపాలంటూ స్థానిక నేతల ద్వారా ఉన్నతాధికారులకు ఫోన్లు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లుల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేస్తున్న కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. జూలై 20న మొదలైన తనిఖీలు మధ్యలో 2 రోజులు మినహా దాదాపు పక్షం రోజులుగా ఏకధాటిగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు బయటపడిన ధాన్యం అక్రమాల విలువ 600 కోట్లు దాటినట్లు సమాచారం.
ఇందులో ఒక్క మంగళవారం రోజే 5 రైస్ మిల్లుల్లో ఏకంగా 106 కోట్ల అక్రమాన్ని గుర్తించారు. విజిలెన్స్ అధికారులు రోజుకు 5-6 జిల్లాల్లోని మిల్లులపై దృష్టి సారిస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద ప్రభుత్వం ఇచ్చిన ధాన్యానికి తిరిగి బియ్యం ఇవ్వాల్సిన మిల్లర్లలో కొందరు సరుకును అమ్మేసి స్థిరాస్తి ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ అక్రమదందా చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. విజిలెన్స్ తనిఖీలతో రైస్ మిల్లర్లు బెంబేలెత్తుతున్నారు. ఎమ్మెల్యేలు స్థానిక ప్రజా ప్రతినిధుల ద్వారా విజిలెన్స్ ఉన్నతాధికారులకు, ప్రభుత్వంలో ఉన్నతాధికారులకు ఫోన్లు చేయిస్తూ సోదాలు ఆపాలంటూ ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా ముగిలిపేటలో ఏఆర్ఎస్ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుల్లో 45 కోట్ల విలువైన 18,613 టన్నుల ధాన్యం కనిపించలేదని విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. సూర్యాపేటలోని శ్రీనివాస సాయి రైస్ ఇండస్ట్రీస్ లో 50 కోట్ల విలువైన సుమారు 22,000 టన్నుల ధాన్యం దారి మళ్లించినట్లు తెలిసింది. ములుగులోని అమ్మా ట్రేడర్స్ లో 3.5 కోట్ల రూపాయల విలువైన 1,561 టన్నుల ధాన్యం, నల్గొండ జిల్లా చిట్యాలలోని వైష్ణవి ఇండస్ట్రీస్ లో 4.5 కోట్ల రూపాయల విలువైన సుమారు 1,500 టన్నుల ధాన్యం, మెదక్ జిల్లా రుద్రారంలోని శ్రీరామరాజు అగ్రో ఇండస్ట్రీస్ లో 3 కోట్ల విలువైన 1,200 టన్నుల ధాన్యం దారి మళ్లినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. రష్యా పంపిస్తానని ఏజెంట్ మోసగించి చివరకు తనను ఆర్మేనియా దేశం పంపించాడని జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన గంగా కిషన్ అనే వ్యక్తి కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక్కడ పనిలేక తాను తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయాడు. మల్యాలకు చెందిన శ్రీనివాస్ అనే ఏజెంట్ తనను రష్యా పంపిస్తానని చెప్పి మోసగించి ఆర్మేనియా దేశం పంపించాడని తెలిపాడు. తాను ఆర్మేనియాకు చేరుకోగానే 2 వ్యక్తులు తన వద్ద ఉన్న 40,000 తీసుకుని 5 రోజులు గదిలో బంధించారని బాధితుడు తెలిపారు. ఎలాంటి జీవనోపాధి లేక పస్తులుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను మోసం చేసిన ఏజెంట్పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. స్థానిక ఎమ్మెల్యే సత్యం, జిల్లా ఎస్పీ తనకు స్వదేశం రప్పించేలా చూడాలని ఫోన్లో గంగా కిషన్ ప్రాధేయపడ్డారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నమస్కారములు. మాది మల్యాల గ్రామం సార్, సుప్రధాన నియోజకవర్గము. మేడిపల్లి సత్యం గారికి నమస్కారం సార్. జైత్యాల ఎస్పీ గారికి నమస్కారం. నన్ను అట్టపల్లి శ్రీని అనే వ్యక్తి రష్యా తోలెత్తని 10 సార్లు నన్ను మోసం చేసి అల్మేరియా తోలేసింది సార్. ఎయిర్పోర్ట్ లో ఎవరు రిసీవ్ చేసుకోలేదు సార్. నన్ను 2 దొంగలు రిసీవ్ చేసుకుని 5 రోజులు ఉంచుకొని 40,000 తీసుకొని వాళ్ళు పారిపోయింది సార్. నా దగ్గర నుంచి 5 రోజులు దొంగలు ఇచ్చిపెట్టి పోతే ఆయన దొరకొచ్చింది సార్. దొరకొచ్చి 15 రోజులు నెల రోజులు ఉంచుకున్నాడు సార్. నన్ను ఏ విధంగా రప్పాను సార్. ఇక్కడ పని లేదు, మన లేదు. రోజు పని చేసుకుంటా, రూమ్ కిరా కట్టుకుంటున్నా సార్. కంటే అన్నం ఇక వేరే వాళ్ళు పెడుతుంటారు, లేకుంటే ఎప్పుడన్నా పోయి అడుక్కున్నాడే సార్ వాళ్ళే దుకాణాలు. ప్లీజ్ సార్, ఎట్లనే చేసి నన్ను టికెట్ రప్పించింది సార్. ప్లీజ్ కాల్ మొక్కుతుంది సార్. మీరు అందరు సత్యం అన్న, మీరు ఎంతమందికి సాయం చేసి నాకు సాయం చేయండి సార్. ఎస్పీ గారు దండం పెడతారు సార్. ఆయన కెనడా పోతుంది సార్, అట్టపల్లి సీను. ఆయన కెనడా పోకుండా ఊరు పోకుండా చూడండి సార్. ప్లీజ్ సార్, మీరు కాల్ మొక్కుతుంది సార్. కెనడా పోవద్దు, అందరి మంది పైసలు ఆయన ముంచి పోతుంది సార్. ప్లీజ్ సార్. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని చెరువుకు గుర్తులేని వ్యక్తులు గండి కొట్టారు. దీంతో చెరువులో నీటితో పాటు చేపలు కొట్టుకుపోతున్నాయి. చేపలన్నీ బయటకు వెళ్లిపోయి తమకు ఉపాధి లేకుండా పోయిందని గంగపుత్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 6 లక్షల రూపాయల వరకు నష్టం వచ్చిందన్నారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని గంగపుత్రులు విజ్ఞప్తి చేశారు. చెరువు కట్టను తెంపించిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. చెరువు కట్టను మరమ్మతు చేయాలని గంగపుత్రులు అధికారులను వేడుకుంటున్నారు. మేము చేప పిల్లలు తెచ్చుకొని పెంచుకున్న సమయంలో 5 లక్షల పిల్లలు వచ్చినాం. అవి ఎవరు గుర్తు లేని వ్యక్తులు వచ్చి కట్టను దింపేసి చేప పిల్లలకి వృధా అయిపోయినాయి. పెద్ద చేపలు కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మాకు జీవనోపాధి కోసం లేదు. మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అడిగితే మాకు తెలియదు అంటున్నారు. మున్సిపాలిటీ చెప్తే మాకు కలెక్టర్ గారికి వినతి పత్రం పెట్టుకున్నాం. దయచేసి మాకు గవర్నమెంట్ సహకారం అందించాలని, నష్టపరిహారం అందించాలని కోరుతున్నాం. గత 2 రోజులుగా కూర్చిన వర్షాల వల్ల మేము చెరువు పూర్తిగా నిండిందని చాలా సంతోషపడ్డాము. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చెరువుకు గండి కొట్టడం వల్ల మేము గత 8 నెలల నుండి పెంచుకున్నటువంటి చేప పిల్లలు కానీ చేపలు కానీ అన్ని వృధాగా చాలా అంటే చాలా నష్టపోయిపోయినాము. వారెవరు ఈ కట్ట తెంపిల్లో దాని పైన చర్య తీసుకొని వాళ్ళ పైన క్రిమినల్ కేసు పెట్టాలా. ఇంతకు ముందు మళ్ళీ ఎప్పుడు ఇలా జరగకుండా చూడాలా. మాకు జరిగిన నష్టపరిహారం కూడా ఇప్పించగలరని నేను కోరుచున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో కొన్ని రోజుల క్రితం వచ్చిన గోదావరి వరద కారణంగా పర్ణశాల ఆలయానికి భక్తుల తాకిడి తగ్గింది. వరద కారణంగా పర్ణశాల స్నానఘట్టాల వద్ద భారీగా బురద పేరుకుపోయింది. వరదలో కొట్టుకువచ్చిన చెత్త చెదారం పేరుకుపోయి బురద మేటలు పట్టాయి. కాలు వేస్తే జారిపోయే విధంగా అక్కడ పరిస్థితి నెలకొంది. మరోవైపు దుస్తులు మార్చుకునే ప్రదేశం వద్ద రేకులు కొట్టుకుపోయాయి.
ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లా కాన్పూర్ సాగర్ జాతీయ రహదారిపై రోడ్వేస్ బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీకొని 3 మృతి చెందారు. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు. కుండౌరా గ్రామం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 2 వాహనాల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. డ్రైవర్లు స్టీరింగ్ల మధ్య ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో బస్సులోని ప్రయాణికులను బయటకు తీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొందరిని మెరుగైన చికిత్స కోసం కాన్పూర్కు పంపారు. డిసెంబర్లో స్వదేశానికి తిరిగి వెళ్లి తీరుతానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు. మరణశిక్ష విధించినా జైలు పాలు చేసినా వెనక్కి తగ్గేది లేదని ఆమె పేర్కొన్నారు. తీవ్ర నిరసనల మధ్య ప్రాణభయంతో 2024 ఆగస్టు 5న భారత్కు చేరుకున్న తర్వాత తొలిసారిగా ఆమె వర్చువల్ ద్వారా మీడియాతో మాట్లాడారు. ఆడియో మాత్రమే ఉన్న ఆ సమావేశంలో హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగిన ఆందోళనలు సాధారణ విద్యార్థి ఉద్యమం కాదని, అదృశ్య శక్తులు తెర వెనుక ఉండి నడిపించిన హింసాత్మక రాజకీయ కుట్ర అని ఆమె ఆరోపించారు. బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అవామీ లీగ్పై నిషేధాన్ని ఎత్తివేసి అక్రమ కేసులు పెట్టిన రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఢాకా ప్రత్యేక ట్రిబ్యునల్ హసీనాకు మరణశిక్ష విధించిన నేపథ్యంలో తన ప్రాణాల కంటే ప్రజల భవిష్యత్తే తనకు ముఖ్యమని హసీనా ఉద్ఘాటించారు. కష్టకాలంలో అండగా నిలిచిన భారత్ తమకు ఎప్పటికీ గొప్ప మిత్రదేశమేనని ఆమె కొనియాడారు. Not worried about my own future, about the future of Bangladesh. I want to return because the people deserve security, development, prosperity and peace. They deserve a state that protects them, an economy that gives them opportunity, and a democracy that gives them rights. My return and the return of the Awami League to the democratic process is not about power. It is about putting Bangladesh back to the right track. People are the source of all power. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న మెరైన్ 1 హెలికాప్టర్ వాషింగ్టన్ గగనతలంలో ఒక ప్రయాణికుల విమానానికి అత్యంత సమీపంలోకి రావడంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆగస్టు 4న వాషింగ్టన్ నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఏటీసీతో కమ్యూనికేషన్ లోపం కారణంగా ఈ 2 విమానాల మధ్య ఉండాల్సిన కనీస దూరం చాలా వరకు తగ్గినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనలో ట్రంప్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం కలగలేదని, మెరైన్ 1 హెలికాప్టర్ను అత్యుత్తమ పైలట్లు నడుపుతారని వైట్ హౌస్ స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం 2 ఎయిర్క్రాఫ్ట్ల మధ్య కనీసం మైలున్నర దూరం ఉండాలి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA వెల్లడించింది. వెనుజువేలాలో అనుసరించిన వ్యూహాన్ని ఇరాన్లో అమలు చేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. లాస్ వేగాస్లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన ట్రంప్ తాము ఇరాన్తో ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నామని చెప్పారు. అయితే ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయడాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఇటీవలి సైనిక చర్యలతో ఇరాన్ బలహీనపడిందని, అమెరికా భారీ దాడికి సిద్ధమైన క్రమంలో వారు చర్చలకు ముందుకు వచ్చారని ట్రంప్ పేర్కొన్నారు. బీహార్లోని బన్గహాలో ఒక ఇంటి ఆవరణలో కింగ్ కోబ్రా, కొండచిలువ ముఖాముఖిగా ఎదురైన అరుదైన ఘటన కలకలం రేపింది. ఒకే చోట ఈ 2 భారీ సర్పాలు పోరాటానికి సిద్ధమవ్వడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ రెస్క్యూయర్ మురారి కుమార్ వెంటనే అక్కడకు చేరుకొని తీవ్రంగా శ్రమించి ఆ 2ంటిని సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం వాటిని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. 2 ఏళ్ల క్రితం కూడా ఇదే ఇంటి ప్రాంగణం వద్దకు ఒక పెద్ద కింగ్ కోబ్రా వచ్చినట్లు స్థానికులు తెలిపారు. జనావాసాల్లోకి వన్యప్రాణులు వస్తే వాటిపై దాడి చేయకుండా అటవీ శాఖకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. సాధారణంగా ఒంటెలు అనగానే ఎడారి ఇసుక దిబ్బల వెంట నడుచుకుంటూ వెళ్లేవే గుర్తొస్తాయి. కానీ గుజరాత్లోని కచ్ ప్రాంతానికి చెందిన ఖరాయి ఒంటెలు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఎందుకంటే ఇవి సముద్రంలో అనేక కిలోమీటర్లు సులువుగా ఈదుకుంటూ వెళతాయి. అందుకే వీటిని సముద్రంలో ఈదే ఒంటెలు అని కూడా పిలుస్తారు. ఈ ఒంటెలు పోటు సమయాల్లోనూ సముద్రపు నీటిని ఈదుకుంటూ చిన్న దీవులకు చేరుకుంటాయి. అక్కడి మడ అడవుల్లో మేత మేసి మళ్లీ తిరిగి వస్తాయి. ప్రత్యేక శరీర నిర్మాణం, కాళ్ల బలం కారణంగా ఇవి సులువుగా సముద్రంలో ఈదగలవని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 10,000 TDS లవణీయత కలిగిన
ఉప్పు నీటిని సైతం ఇవి సులభంగా తాగుతాయి. మడ అడవిలో దొరికే ఉప్పుటేటి ముక్కలు, ఆకులే వీటి ప్రధాన ఆహారం. గుజరాత్లోని కచ్ ప్రాంతంలో నివసించే స్థానిక మాల్దారీ సమాజం తరతరాలుగా ఈ ఒంటెలను పెంచుతోంది. అయితే ఖరాయి ఒంటెలు అంతరించిపోతున్న జాతుల్లో ఒకటిగా ఉంది. వీటి సంరక్షణ కోసం రాజస్థాన్లోని బికానేర్లో ఉన్న నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ క్యామల్ ప్రత్యేక అభియాన్ ప్రారంభించింది.